హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. మీ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. బ్రేక్ బాక్స్లో ఏం పెడదాము అనుకుంటున్నారు కదా, అది కూడా హెల్తీగా కావాలనుకుంటున్నారు కదా. సో మీ పిల్లలకి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. ఇవి బటర్ బిస్కెట్లు అండి. మనం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, మైదాతోనే చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో ఎలా చేశానో చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా వెయిట్ స్కేల్ అయితే నేను తీసుకున్నాను, ఒక బౌల్ తీసుకున్నాను. అందులోనైతే ఒక 50 గ్రామ్స్ బటర్ అయితే తీసుకున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ అండి. మీకు బటర్ లేకపోతే అన్సాల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు బయటన. ఇలా 50 గ్రామ్స్ బటర్ అయితే తీసుకున్నాను. బటర్ ప్లేస్లోని మీరు నెయ్యినే తీసుకోవచ్చు అనమాట. ఆయిల్ అయితే అసలు యూజ్ చేయకూడదు. సో బటర్ అయితే 50 గ్రామ్స్ తీసుకున్నాను కదా. ఈ బటర్ని మంచిగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత బ్లెండర్ తోటి చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా స్మూత్ స్ట్రెచర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న కొద్దీ మనకి బటర్ అనేది కలర్ మారుతుంది. పీచ్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. లైట్ ఎల్లో కలర్ నుంచి డార్క్ ఎల్లో నుంచి లైట్ ఎల్లో కలర్లోకి మారుతుంది. సో మీరు గమనిస్తే మాత్రం బాగా తెలుస్తుందండి. ఆ తర్వాత మనకి 1/2 కప్పు షుగర్ పౌడర్ చేసి తీసుకోవాలి. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకొంచెం స్వీట్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బటరు షుగర్ పౌడర్ మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మనం ఖచ్చితంగా షుగర్ పౌడర్నే వేసుకోవాలి. షుగర్ అయితే డైరెక్ట్గా వేయకూడదు. మనకి బటర్లోనైతే అది షుగర్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి కరగదండి. అందుకనే పౌడర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్కి ఉన్న బ్లేడ్స్ మొత్తం తీసేసి మనం ఏదైనా గరిటతోనైనా స్పాచులాతోనే చక్కగా నీట్గా కలుపుకోవాలన్నమాట. చుట్టూ అంటుకునేదంతా తీసుకొని. సో చూస్తున్నారు కదా, బటరు షుగర్ పౌడర్ వేసేసరికి మనకి మంచి కలర్ అయితే వచ్చింది కదా. సో ఇలా వచ్చిన దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇందులో స్టెయినర్ పెట్టుకొని ఒక 1/2 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఈ శనగపిండి తర్వాత 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇందులో బేకింగ్ సోడా అనేది వేయ అవసరం లేదు. శనగపిండి మనం బయటను కొనుక్కున్నా పర్వాలేదు, లేదు అంటే మనం ఇంట్లో ఏదైనా ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు అనమాట. సో గోధుమ పిండి ప్లేస్లో మీకు మైదా అయినా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి అని చెప్పాను కాబట్టి గోధుమ పిండి మీరు యూజ్ చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మిక్స్ చేస్తునేటప్పుడు చాలా పొడి పొడిగా ఉంటుందండి. కాకపోతే ఇది వస్తుందా లేదా అని డౌట్ అయితే మీకు రావచ్చు, కానీ ఏం లేదండి, చక్కగా వస్తాయి. మనం ఇలా కలుపుతూ ఉంటే మనకి షుగర్ పౌడర్ వేసాం కదా బటర్లోని, సో అది మెల్ట్ అయ్యి చక్కగా డౌ లాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇలా పొడి పొడిగా ఉన్నా సరే మనం చేత్తో కలుపుకుంటాం కదా, చక్కగా చపాతీ ముద్దకి ఎలా వస్తుందో స్ట్రక్చర్ అలా వస్తుందండి. సో చూస్తుండండి, మనం కలుపుతూ ఉంటే ఆ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇందులో ఎటువంటి పాలు కానీ నీళ్ళు కానీ ఎక్స్ట్రా నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయవసరం లేదు. మనం వేసుకున్న బటర్ అయితే మాత్రం చక్కగా సరిపోతుంది. 1/2 కప్పు బటర్ అయితే 50 గ్రామ్స్ బటర్ అయితే వేసుకున్నాం కదా. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాం కదా. ఆ రెండిటితోని ఈ శనగపిండి గోధుమ పిండి అనేది చక్కగా మెల్ట్ అయిపోయి షుగర్ పౌడర్ మంచిగా మెల్ట్ అయ్యి ఆ స్ట్రక్చర్ తోటి కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది అన్నమాట. మనం కలుపుతూ ఉంటే ఇలా వస్తుంది కదా, మనం ఇలా కలుపుతున్నప్పుడు ఇలా అవ్వాలన్నమాట. సో బ్రేక్ అవ్వకుండా ఇలా ఉండయి గట్టిగా వస్తే మనకి డవ్ అనేది ప్రిపేర్ అయినట్టే. మనం బిస్కెట్లు ఇంక చేసుకోవడానికి వచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. ఇలా మొత్తం వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పొడి పొడిగా ఉన్నా సరే మనకి బిస్కెట్స్ అనేది ఆ షేప్ అయితే వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత గట్టిగా ఒక దగ్గరికి మెత్తుకోవాలన్నమాట. సో ఇలా పెద్ద ఉండలాగా డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి.
ఆ తర్వాత ఇలా డవ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఇలా నొక్కితే వేలు లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇలా చపాతీ ముద్దలా తయారు చేసుకున్నాం కదా, సో ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా చూసారా, వేలు నొక్కితే లోపలికి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం కేక్స్ని ఎలా చేసుకోవడానికి ప్రీహీట్ చేసుకుంటామో అలా ప్రీహీట్ చేసుకొని కుక్కర్ని ఒక ప్లేట్ తీసుకొని ఎందులో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ ప్లేట్కి బటర్ అయితే రాసుకొని బటర్ పేపర్ని అయితే పెట్టుకొని దానికి కూడా బటర్ని అయితే యూస్ చేసుకుంటున్నాను. మీరు బటర్ పేపర్ బదులు ఇంట్లో A4 షీట్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే A4 షీట్నే వేస్తాను. దానికి ఆయిల్ మొత్తం అప్లై చేసి మనకి ఈజీగా డిమోల్డ్ అవుతుందన్నమాట. సో ఇలా చేసుకుంటే ఆ తర్వాత ఇది రెడీ అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న డవ్ని తీసుకొని మనకి బిస్కెట్స్ రెడీ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్లోనైనా బిస్కెట్స్ కట్టర్స్ తోటి చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని మనకి ఇలా ఉండలా చుట్టుకొని సెంటర్లోకి ఇలా ఒత్తుకుంటే గనక బిస్కెట్ షేప్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే మీ దగ్గర కట్టర్స్ ఉంటే నచ్చిన షేప్స్లోని మీ పిల్లలకి నచ్చే షేప్స్లోని కట్టర్స్ ఉంటే కట్లర్స్ తోటి మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేతితోటే చేశానండి. మనకి మధ్యన ఇలా బ్రేక్ అయినట్టు ఉంటుంది అంచులు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ కుకీస్కి బిస్కెట్స్కి ఇలా సైడ్లు కట్టింగ్స్ వస్తేనే అంతమండి. సో మీరేం టెన్షన్ పడవసరం లేదు. సో ఇలా అయితేనే బాగుంటుంది అన్నమాట పర్ఫెక్ట్గానా. ఇలా అన్నీ చేసుకొని బటర్ పేపర్లోనే ఇలా వేసుకోవాలి. ఒక్కొక్క బిస్కెట్స్ కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలండి. అవి బేక్ అయ్యేటప్పుడు కొంచెం బటర్ వల్ల పొంగుతాయి కదా, సో అందుకని మనం బిస్కెట్కి కూడా ఇలా కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకొని అన్నీ కూడా మంచిగా బేక్ చేసుకోవాలన్నమాట. ఇలా 45 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఇలా మంచిగా బేక్ అవుతుంది కదా, బేక్ అయిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాలండి. వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు, బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత ఈజీగా మనకి ఇలా డిమోల్డ్ అయిపోతాయి అన్నమాట. సో ఈజీగా తీసుకోవచ్చు. ఈజీగా తీసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ, పిల్లలకి కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా మంచి కలర్ అయితే వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా విరిపి చూపిస్తాను. లోపల అయితే మంచిగా బేక్ అయింది. చాలా తినేటప్పుడు క్రిస్పీగా మనం బయట టీ షాప్స్లో కొనుక్కుంటాం కదా బిస్కెట్స్ కుకీస్, ఆ టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. మీ పిల్లలకి బ్రేక్ బాక్స్లో అయితే చక్కగా పెట్టుకోవచ్చు. ఇవి నిల్వ కూడా ఉంటాయండి. చాలా బాగుంటాయి, చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఉంటాను. బాయ్ బాయ్. సీ యూ టు ఆల్.